తింటారు అన్నం ఉంటానికి గూడు లేకుండా చేసి మమ్మల్ని ఎడగొట్టి గుడి కడతారట. గుడి కడితే గుడి దేవుడు క్షమిస్తాడా? ఇంతమంది అంతా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న కనీసం ముఖ్యమంత్రి అన్న కొంచెం ఇక్కడే గుడి కట్టమన్నాడా దేవుడు? నాకు ఈ గుట్ట మీద గుడి కట్టండి, మీరు గుళ్ళు కట్టండి అని చెప్పిండు ఆ దేవుడు. ఇక్కడ గుడి కడతారన్న. గుడి కడతారట. గుడి కడతారట. ఈ తిరుపతి దేవస్థానం వాళ్ళకి హైదరాబాద్ లో ఏమో గాంధీ విగ్రహం అని అక్కడ, ఇక్కడేమో గుడి అని ఇక్కడ. నేను చెప్తాన్నా, ఈ స్టెప్ నుంచి పతనం స్టార్ట్ అయింది అన్న. దేశం మొత్తం చూస్తుంది. అక్కడ హైడ్రా అన్నారు, ఇక్కడ ఇది అన్నారు, గుట్ట అన్నారు, ఇవన్నీ అన్నారు. ఎవరైనా గట్టాన్ని కదిలేట్లే, గట్టాన్ని కదిలేట్లే. ఏమైనా పేదోడి మీద కూరుకొస్తాను. పేదోడికి ఏం చేయగా అన్న. పోలీసు వాళ్ళు ఏడుస్తున్నారన్న. డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు డ్యూటీ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంత అన్యాయమా? మేమేం చేయలేము తమ్ముడు, మేమేం చేయలేము. మా డ్యూటీ మేము చేస్తున్నాము. ఉన్నోళ్ళు సిటీలలో ఇండ్లు ఉంచుకొని ఏడుకొచ్చి ఉండి కట్టుకోలే కదా. స్థలం ఇస్తాండ్రు, స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకునే శక్తి లేక వీళ్ళు స్థలం ఇస్తాండ్రు కదా. గూడు నిలబెట్టుకుందామని నిలబెట్టుకున్నాం. చీకట్లు ఉండకండి. ఇల్లు స్థలం రెండంటే పోలీసులలో కూడా దొంగ పోలీసులు వచ్చిండ్రు. పోలీసులు సగం మంది వస్తే వేరే వాళ్ళు సగం మంది వచ్చారు. మఫ్టీలు వస్తురా? పోలీసు వాళ్ళకి గడ్డాలు ఉంటాయా అన్న? పోలీసు వాళ్ళకి గడ్డాలు ఉంటాయా అన్న? ఇంత పెద్ద గడ్డాలు పెట్టుకుని వచ్చారు. పోలీసులా రౌడీలా? రౌడీల్ని పోలీసులు ఇన్ఫార్మ్ చేసి తోలుతూరెడికి. రేపు ఏదన్నా కేసు అయితే వీళ్ళ కాకుండా ఏమనంటే మూసుడు లోపడేసి కేసులు పెడితే మేము ఎవరు రాడు కదా. వచ్చినట్టు లోన వస్తే మాకు ఇక అడిగేటోళ్ళు లేరుగా. అధికారం ఉందని చేస్తే ఎందుకు ఇస్తాడు అసలు? నాకు ఇది ఒకటి చెప్పండి. మీరు మాట్లాడితే పక్క ఇల్లు కట్టినాం, పక్క ఇల్లు కడితే గుడిసెలను మాట్లాడుతున్నారు. గుడిసెలు డేరాలు ఉన్నాయా? ఎన్ని పక్కా ఇండ్లు ఒక్కొక్కటి ఎంత కూలగొట్టినా కూలట్లేదు. జేసీబీలు పెట్టి గుద్దుతంటే పోట్లే కదా. అవి పక్కా ఇండ్లకు బాధ్యత లేదన్న. ఒక్కొక్క జేసీబీ ఇట్లా తీసేస్తుంటే అసలు మీడియా కూడా గుడిసెలని రాయొద్దన్నా. మీరు గుడిసెలని రాయొద్దు. మా పక్కా ఇండ్లు కష్టపడి చెమటోడ్చి మా రక్తాన్ని పెట్టి కట్టుకున్నాం. కొన్ని మీడియాలు కవర్ చేస్తాడు. ఈ రేకులు ఇల్లు కవర్ చేస్తున్నారు. పక్క ఇల్లు కవర్ చేయట్లేరు. పక్క ఇల్లు కవర్ చేయట్లేదు. మీడియా వాళ్ళు కూడా అమ్ముడు వేరు. మీడియా వాళ్ళ పాత్ర కూడా ఉంది. వాళ్ళు కూడా గుడిసెలే చూపిస్తున్నారు కానీ పక్కా ఇల్లు కూల్ని వాళ్ళే చూపించట్లేదు. ఓకే.